హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వన్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేనేంటి వీడియో ఇస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ వచ్చేసి నేను గుత్త పొంగనాలు తినాలనిపిస్తుంది అనమాట నాకు. సో గుత్త పొంగనాలు అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా వస్తాయి ఏంటి అనేది తెలీదు, బట్ నాకైతే ఇవాళ గుత్త పొంగనాలు అయితే తినాలనిపిస్తుంది. సో మా అమ్మ వాళ్ళు అయితే లేరు, సో ట్రై చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో కావాల్సిన నేనైతే అరేంజ్ చేసుకుంటున్నాను. సో అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఎలా వస్తాయి ఏంటి అనేది తెలీదు, బట్ ఎందుకు ఇవాళ బాగా తినాలనిపిస్తుంది. అవే చూసిన ఏ వీడియో చూసినా సరే నాకు అవే కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకే ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. సో ఎలా వస్తాయి ఏంటి అనేది చూసేద్దాం. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి హాఫ్ టమాటా, తురుము పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక ఉల్లిపాయ అలా షార్ప్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ అలాగే కారం తగినట్టు పచ్చిమిర్చి అండ్ సూజీ రవ్వ. సో వీటితో మనం ఇప్పుడు పొంగనాలు తయారు చేసుకుందాం. ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పుకి హాఫ్ కప్పు పెరుగు, సో ఇందులో కింద అక్కడ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కారానికి పచ్చిమిర్చి, హాఫ్ కప్ టమాటా చాప్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే క్యారెట్ తురుము. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. సో కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. దీన్ని ఇప్పుడు మూత తీసుకుని 5 మినిట్స్ పక్కన పెట్టి ఆ తర్వాత సో అయితే ఇందులోకి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. సో కలిపిన పిండిలో సో ఇప్పుడైతే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో అయితే ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసి మొత్తం వేగనివ్వాలి. సో ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఉంచి అందులో ఇప్పుడు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. సో దాన్ని అయితే ఇప్పుడు కలిపిన పిండిలో వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. సో అందుకే ట్రై చేస్తున్నాం అనమాట. సో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ తాలింపు ఎందులో వేసినా సరే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందాక వేయడం మర్చిపోయాను, సో అందుకే లాస్ట్లో వేస్తున్నాను అనమాట. సో వంట సోడా కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే పొయ్యి మీద గుత్త పొంగనాలు బాండి అయితే పెట్టుకొని సో అందులో కొంచెం హీట్ అయిన తర్వాత మొత్తం అన్నిటిలో ఆ హోల్స్ అన్నిటిలో ఆయిల్ వేసి అది ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని అయితే వేసేద్దాం. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయండి. నాకు కూడా ఒకసారి అయిపోయిన తర్వాత అర్థమైంది, ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే అది అంటుకుపోతుంది అనమాట బాండీకి. సో అని చెప్పేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ పిండిని అయితే అందులో వేయండి. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా ఇప్పుడైతే మొత్తం వేసేసుకున్నాం కదా. సో దీన్ని అయితే ఒక 2 మినిట్స్ పైన మూత పెట్టి ఉంచేయాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత దాన్ని తీసి
పైన ప్లేట్ తీసి చూస్తే కొంచెం పిండి ఉడికినట్టు ఉంటుంది. తర్వాత దాన్ని అయితే టర్న్ చేయాలి, సెకండ్ టర్న్ చేయాలన్నమాట రెండో వైపుకి. చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట. స్పూన్ కానీ లేదంటే టూత్ పిక్ కానీ. సో ఇదైతే రెండు వైపులు ఉంటే దాంతో టర్న్ చేసుకుంటా. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో అలాగే ఇంకేమేమి వీడియోస్ కావాలో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాకు కుదిరితే కనుక. టర్న్ చేసేసుకున్నాక కొద్దిగా దానిపైన ఆయిల్ స్ప్రింకిల్ చేస్తే రెండు వైపులా అయిపోతాయి అన్నమాట. సో అయిపోయిన తర్వాత మనం తీసేసుకుంటే సో సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, రౌండ్ చాలా బాగా వచ్చాయి అనమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఎలా వస్తాయని భయపడ్డాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, రౌండ్గా కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. సో మా వాళ్ళని అయితే అడిగితే బాగున్నాయి అని చెప్పారనమాట. చూద్దాం. సో ఇప్పుడు వీటిని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు వీటి కాంబినేషన్లో గోంగూర పచ్చడితో అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. సో మా అమ్మమ్మ చేసిన గోంగూర పచ్చడి టేస్ట్ అయితే అవసరం ఉంటుందండి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ గోంగూర పచ్చడి రెసిపీ అయితే ఉంది. సో దాన్ని అయితే ఎండ్ కార్డ్స్లో వేస్తాను, చూసేయండి. చూసారు కదండి. సో గుజ్జు పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇలా వచ్చినాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో నాకైతే చాలా బాగా వచ్చినాయి అనమాట చూడడానికి అయితే. సో టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాము. దీని కాంబినేషన్ వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట. సో మా అమ్మమ్మ చేసి అయితే పంపింది. సో దాని కాంబినేషన్లో గుత్తి పొంగనాలు అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో చూద్దాం ఎలా వచ్చింది. చాలా బాగున్నాయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను గుజ్జు పొంగనాలు అయితే. సో చాలా బాగా వచ్చినాయి. అండ్ అలాగే రౌండ్ అన్నీ కూడా బాగా వచ్చినాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఏమీ నాకే ఎంత బాగా వచ్చినట్టు మీకు ఇంకా బాగా వస్తాయి అనమాట. సో ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయాల్సింది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.